ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యవన సమాజమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. అంతకంటే ముందుగా ఈ యొక్క సమయము అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సంఘంలో యవన సమాజంలో వాక్య పరిచర్య జరిగించడానికి సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రావినేతుల సుభాషయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన స్టాండింగ్ కమిటీ పెద్దలందరికీ నా యొక్క శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకోసమంటే యవనస్తుల మధ్య వాక్యము బోధించడం అంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి అంశాన్ని, ప్రతి పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ దైవ జ్ఞానాన్ని పొందుకుంటూ ఆయా సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నటువంటి యవన సమాజము. కాబట్టి మీతో వాక్యము పంచుకోవడం అంటే ఎంతైనా మాకు కొంచెం కష్టమే అనిపిస్తుంది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. నా కుమారుడా, నీవు వారు మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము. ఈ యొక్క అంశం కొరకు మనమందరము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల దీవెనలకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, శుభప్రదమైన, అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. సాయంకాలం ప్రభువా, మరి యవన సమాజం పక్షంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మాభిషేకం దయచేయమని వేడుకొనిచున్నాం నాయన. నన్ను నీ బూరగా మాత్రమే వాడుకోండి నాయన. మరి వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, కూడి వచ్చినటువంటి యవన సమాజం అంతటిని తండ్రి నీ యొక్క కృపా బాహుల్యం చొప్పున తండ్రి వారిని దీవించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ఈ లేఖన భాగము మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథములో ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఎవరైనా క్రైస్తవ విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దిద్దుబాటు అయితేనేమి, ఒక అభివృద్ధి అయితేనేమి, దినదినము దేవుని సన్నిధిలో మరి అభివృద్ధిలోకి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ సామెతల గ్రంథము ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఈ సామెతల గ్రంథము ద్వారా మన జీవితంలో ఎన్నో ఆత్మీయమైన మేలులు, ఎన్నో ఆత్మీయమైన తలంపులు, ఎన్నో ఆత్మీయమైనటువంటి ఆలోచనలు కలిగి దినదినము లోకము వైపు చూడకుండా, మరి లోక తలంపుల వైపు వెళ్ళకుండా ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతలన్నిటిని మనము నిత్య జీవితానికి అన్వయించుకునే అవసరము ఎంతైనా ఉంది. ఈ సామెతల గ్రంథాన్ని దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు దాదాపు 1000 సామెతలు రచించినట్లు మనము మరి వేదాంత పండితులు మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే నేను మరి 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యమును ధ్యానిస్తూ ఉండగా సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం మొదలుకొంటే 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం వరకు నా కుమారుడని ఒక తండ్రి ఒక కుమారునికి మరి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. అనగా
మరి ఒక కుమారుడు అభివృద్ధిలోకి రావాలన్నా, ఒక కుమారుడు ఆత్మీయ స్థితిలో నిలువబడాలన్నా, ఒక కుమారుడు దిద్దుబాటులోనికి రావాలన్నా తండ్రి బోధిస్తున్నటువంటి ఈ ఆజ్ఞలు వాగ్దానాలను సామెతలో ముందు వరుసలో పొందుపరిచారు. అయితే ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ సమాజంలోనైతేనేమి, సంఘములోనైతేనేమి, ఏ తండ్రి అయినా, ఏ సంఘ కాపరి అయినా యవన సమాజము అభివృద్ధిలోకి నడవాలని, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని భారముతో ఉంటారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రిని కనుక తీసుకుంటే, ఆ తండ్రి కుమారుల ప్రయోజనాల కొరకు ఎంతగానో శ్రమపడుతూ ఉంటాడు. ఎన్నో తలంపులు కలిగి ఉంటాడు, ఎన్నో ఉద్దేశాలను కలిగి ఉంటాడు. కుమారుల కొరకు తాను శ్రమపడుతూ మరి అనేక రీతులుగా సిద్ధపడుతూ మరి వారిని ప్రయోజకులను చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. అందుకోసమనే సామెతల గ్రంథంలో మొదటి 7 అధ్యాయాల్లో కుమారునికి ఉండవలసినటువంటి లక్షణాలు, కుమారునికి ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనకున్నటువంటి చదవబడిన లేఖన భాగంలో, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము. ఇక్కడ ఆగుదాం. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము. వారు అనగా లోకము, వారు అనగా లోక సంబంధమైన ఆచారము, వారు అనగా మరి లోక ఆచారాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి వారికి ఎందుకు పోకూడదని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తే, వారి త్రోవలయందు నడవక నీ పాదము వెనుకకు తీసుకొనుమని జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. అనగా దిద్దుబాటు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మరి కుమారుడు తప్పు చేస్తే, ఒకవేళ కుమారుడు పొరపాట్లు కనుక చేస్తే సరిదిద్దడానికి ఈ వాక్యము ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. అనగా ఏ తండ్రి అయినా మరి కుమారుడు వెళుతున్నటువంటి మార్గంలో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే, ఏదైనా దిద్దుబాటు ఉన్నట్లయితే మరి సరిదిద్దుతాడని ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. నీవు వారి మార్గమున పోకుము అని అంటున్నాడు. అనగా బైబిల్లో ఉన్నటువంటి యవనస్తులైతేనేమి, బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆ యవనస్తులైతేనేమి, మరి ప్రవక్తలైతేనేమి, రాజులైతేనేమి, మరి ఒక్కొక్కరిని మనము వారి జీవితాలను పరిశీలిస్తే మరి ఒక ఉన్నతమైన మరి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడు కూడా పొరపాట్లు చేసినటువంటి వారే. వారు కూడా అనేక సార్లు ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారే. అందులో ఒక 7గురిని చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి బైబిల్లో మరి ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నప్పటికీ, ఆత్మలో బలంగా నడుస్తున్న వారైనప్పటికీ, మరి దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పటికీ వారు పొరపాటు చేసినటువంటి వారిని మరి నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడతా ఉన్నాడు. వారెవరంటే మరందరూ యవన ప్రాయంలో ఉన్నవారే. అనగా యవన ప్రాయం అనేది చాలా శ్రేష్టమైనటువంటి జీవితము. మరి బాల్య జీవితము ముగించుకొని యవన ప్రాయం అనేది మరి జీవితానికి ఒక మార్గదర్శకమని జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. మరి ఈ చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాల్లో చేస్తూ ఉంటాం. మరి చిన్నపిల్లలు పొరపాటు చేస్తే సరిదిద్దుతారు, కానీ యవన ప్రాయంలో పొరపాటు చేస్తే వారిని క్షమించడానికి వీలు లేదని సమాజం అయితేనేమి, కుటుంబం అయితేనేమి వారిని గద్దిస్తూ ఉంటారు. అందుకోసమని మరి బైబిల్లో ఒక 7గురిని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి మొట్టమొదటి వారెవరంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం గమనిస్తే మరి దావీదు మహారాజును మనము చూస్తూ ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, కేవలము మరి రాసుకుంటే మంచిది, సమయం లేదు గనక. మరి 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయము మొదటి వచనంలో మనము దావీదు మహారాజును చూస్తూ ఉంటాం. ఈ రాజుకున్నటువంటి లక్షణం ఏంటంటే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున
దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఈ లేఖన భాగము మనం అనేక సందర్భాల్లో ధ్యానిస్తూ ఉన్నాం. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ దావీదుకున్నటువంటి మరి మంచి లక్షణాలు అనేకంగా ఉన్నప్పటికీ, మంచి ఉద్దేశాలు అనేకంగా ఉన్నప్పటికీ, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు అయినప్పటికీ దావీదు ఇక్కడ ఒక సోమరితనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఇక్కడ దావీదు ఎలాగున్నాడంటే సోమరివాడుగా ఉంటున్నాడు. అనగా సోమరితనము అని ఎందుకు అంటున్నామంటే, యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి దావీదు మరి భవనంలోనే ఉంటున్నాడు, రాజనగరంలోనే ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఒక సైనికుడు యుద్ధంలో ఉండాలి, ఒక టీచరు మరి తరగతి గదిలో ఉండాలి, ఒక ప్రీచరు సంఘంలో ఉండాలి, మరి ఒక డాక్టరు హాస్పిటల్లో ఉండాలి, ఒక లాయరు మరి ఆ యొక్క కోర్టు ఆవరణంలో ఉండాలి. కానీ దావీదు మహారాజు మరి రాజు అయినప్పటికీ సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్ళాల్సినటువంటి దావీదు మహారాజు సోమరితనంతో నిద్రపోతూ ఉన్నాడు. కింది వచనాలు చూస్తే మరి నిద్రపోతున్నట్టు, లేటుగా లేచినట్టు, మరి ఆయన దావీదు పడక నుండి లేచి, దావీదు పడక నుండి లేచని 2వ వచనంలో చూస్తున్నాం. దావీదు పడక మీద నుండి లేస్తూ ఉన్నాడు. అనగా సోమరి చాలాసేపు మరి మంచము మీద పడుకొని ఉంటాడు. సోమరి మరి లేటుగా లేస్తాడు, తనకున్నటువంటి పనులన్నీ లేటుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు మరి ఒక మంచి ఉన్నతమైన భావాలు కలిగిన వాడు అయినప్పటికీ, దేవుని ఆత్మ సంపూర్ణంగా పొందుకున్న వాడైనప్పటికీ మరి కొన్నిసార్లు సోమరితనము చూస్తూ ఉన్నాడు. మరి ఆ సోమరి అయిన తర్వాత తన పతనాన్ని చూస్తూ ఉన్నాడు. మన నిజ జీవితంలో సోమరితనము గనుక ఉంటే, యవన ప్రాయంలో సోమరితనము గనుక మనం కలిగి ఉన్నట్లయితే మరి దాని ఫలితం ఏంటంటే పతనము అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్కి వెళ్ళేటువంటి సమయానికి వెళ్ళకపోతే మనం ఎగ్జామ్ రాయలేకుండా పోయి ఫెయిల్ అయ్యి మన జీవితము పతన స్థితిలోకి వెళుతూ ఉంది. మరి ఒక వ్యాపారి సమయానికి తన వ్యాపారము కొనసాగించకపోతే మరి అతని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే లాస్ అవుతూ ఉంటుంది, వ్యాపారంలో లాస్ వస్తూ ఉంటుంది. మరి ఒక డాక్టరు సమయానికి క్లినిక్ వెళ్ళకపోతే, సమయానికి పేషెంట్స్ని కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మరి తన ఫలితం ఏమవుతుందంటే ఆ డాక్టర్ యొద్దకు ఎవరు రారు. కాబట్టి యవన ప్రాయంలో ఉంటున్నటువంటి మనము మరి సోమరితనము అనేటువంటి ఆ దిద్దుబాటును కలిగి ఉండాలి. సోమరితనం అనేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని మనము మన జీవితంలో నుంచి తీసివేయాలని జ్ఞాపకము చేస్తున్నాను. మనము మంచివారమే, మనం మంచి ప్రార్థన చేసేవారమే, చక్కగా పాటలు పాడేవారమే, చక్కగా బైబిల్ అంతటినీ గడగడ చదివేవారమే. కానీ మన జీవితంలో సోమరితనం ఉంటే దాని ఫలితం ఏమవుతుందంటే పతనానికి దారితీస్తూ ఉంది. దావీదు మహారాజు ఎన్నో భయంకరమైన యుద్ధాలు చేశాడు, ఎన్నో మహాభయంకరమైనటువంటి పట్టణాలను స్వాధీనపరుచుకున్నాడు. కానీ ఆయన సోమరితనము, మరి ఆ పడక మీద ఎక్కువసేపు నిద్రపోవడం వలన ఆ నిద్రలో పతనానికి దారితీసినటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ గమనిస్తే మన జీవితంలో యవన ప్రాయంలో ఉన్నటువంటి మనము మరి సోమరితనము ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, టైం డిలే అనేది మన జీవితంలో ఉన్నట్లయితే, ఇక నుంచి అయినా మన జీవితంలో నుంచి వాటిని విడిచిపెట్టే వారముగా ఉండాలి. కాబట్టి మనం ఒక సోమరితనము అనేటువంటి ఆ ఫార్ములా కలిగి ఉన్నట్లయితే దాని ఫలితము పతనము. ఈరోజు పతనావస్థలో అనేక మరి యవనస్తులు, యవనురాళ్ళు ఉంటున్నారు. మరి చాలామంది ఉన్నతంగా ఉన్నప్పటికీ వారు పెట్టుకున్నటువంటి గోల్, వారు పెట్టుకున్నటువంటి పరుగు పందెంలో ముందుకు సాగలేకపోతున్నారు. కేవలము చిన్న మిస్టేక్ ఏంటంటే సోమరితనము. చిన్న మిస్టేక్స్ అవి జీవితంలో
కంటికి కనబడవు, చెవులకు వినబడవు. నేను బాగానే ఉన్నాను, సమయానికి వెళుతున్నాను, కష్టపడుతున్నాను, మరి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ దాని ఫలితము మరి అంత ఈజీగా రావట్లేదు. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని వాటి నుంచి విడుదల పొందుకోవాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మన జీవితంలో ఒకవేళ సోమరితనం కనుక ఉన్నట్లయితే దానిని ఇప్పుడే వదిలిపెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. దావీదు సోమరితనం కలిగి ఉండి ఆయన రాజ్యంలో ముందు వరుసలో ఉన్నటువంటి వాడుగా ఉండాల్సిన వాడు వెనుకకు ఉండి లేటుగా లేచి జరగకూడని సంఘటనల్లో ముందుకు సాగాడు. కాబట్టి మన జీవితాల్లో మరి సోమరితనాన్ని తీసివేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ అంశము మరి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వచనాల్లో గమనిస్తే మన జీవితాల్లో దావీదు మహారాజు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి వారెవరంటే సొలొమోను మహారాజు. సొలొమోను అనడంతోటే మంచి జ్ఞాని అని మనము ప్రపంచమంతటిలో జ్ఞాని అని మనం చెప్తా ఉంటాం. బైబిల్ కూడా జ్ఞాని అని చెప్తా ఉంది. అయితే మరి సొలొమోను మహారాజుకు ఉన్నటువంటి ప్రతి అంశము మరి దేవునికి సమీపంగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి మరి అంశం ఏంటంటే నేత్రాశ అనేది ఉంది. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడు గనుక యవన ప్రాయంలో కలిగి ఉన్నట్లయితే మన జీవితము దిగజారిపోయిన స్థితిలోనే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి, అన్ని ప్రయత్నాలు బాగానే చేస్తాం, మరి అన్నిటికీ ముందు వరుసలో నిలబడతాం. కానీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ మూడులో సొలొమోను మహారాజుకు నేత్రాశను కలిగి ఉన్నాడు. నేత్రాశను కలిగి ఉండి మరి అనేకమైన భార్యలను కలిగి ఉండి మరి ఆయన హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పుతా ఉన్నాడు. ఇతర దేవతల తట్టు త్రిప్పుతా ఉన్నాడు అనగా నేత్రాశలో పడిపోయాడు. అనేక మంది భార్యలను కలిగి ఉండి నేత్రాశలోకి వెళ్ళి తన హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పుతా ఉన్నాడు. మరి ఆ దేవతల వైపు నేత్రాశను కలిగి ఉన్నాడు. అలాగే మరి యవన ప్రాయంలో చాలా శ్రేష్టమైన జీవితంలో కొనసాగుతున్న మనము నేత్రాశ అనేది మన జీవితంలో నుంచి విడుదల పొందుకోవాలి. నేత్రాశ అనేది మన జీవితంలో నుంచి విడుదల పొందుకోవాలి. కాబట్టి లోకములో కనబడే ప్రతి అంశాన్ని మన హృదయంలోనికి తీసుకోకూడదు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆచారము, ప్రతి నడవడికను మన మనసులోనికి తీసుకొని రాకూడదంటే దేవుని వాక్యము మన హృదయంలో నింపుకోవాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మలో నిత్యము మనము ఒకరికొకరము పురికొల్పుకొని ఉన్నప్పుడే మనము నేత్రాశ నుంచి విడుదల పొందుకుంటాం. కనబడ్డల వస్తువుని కావాలని కోరుకుంటే అది నేత్రాశ. నీకు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు అది నీ మనసులోనే అది గూడు కట్టుకొని ఉంటుంది. నీ యొక్క మనసులోనే మరి మొట్టమొదటి దేవుడుగా ఉంటుంది. అది తర్వాతనే తల్లిదండ్రులు, అది తర్వాతనే అక్క చెల్లెళ్ళు, ఆ తర్వాతనే ఇంకెవరైనా అన్నట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే నేత్రాశ అనేది మన పతనానికి దారితీస్తుంది. ఒకవేళ మన జీవితంలో నేత్రాశ కలిగి ఉన్నట్లయితే మన జీవితము దిగజారిపోతుందన్న సత్యము మరవకూడదు. నేత్రాశ కనుక మన జీవితంలో కలిగి ఉంటే మనకు దిగజారిపోవుట అనేది జరుగుతూ ఉంటుంది. దాని ఫలితం ఏంటంటే మరి దిగజారిపోయిన స్థితిలో మనం ఉండటానికి వీలవుతుంది. మన జీవితం దిగజారిపోతుందంటే మనకు నేత్రాశ అనేది ఉందని తెలుసుకోవాలి. చాలామంది యవనస్తులకి, చాలామందికి తెలియకపోవచ్చు. దానిని కేర్ నాట్ అన్నట్టు ఉంటారు, మరి అది పెద్ద లెక్కలకు వచ్చేది కాదు అన్నట్టు ఉంటారు. ఆ మిస్టేక్ను, చిన్న పొరపాటును వారి కౌంట్లోకి తీసుకోకుండా
మరి లైట్గా తీసుకొని నేత్రాశను కలిగి ఉండి ప్రతి అంశంలో ప్రతి విషయంలో నేత్రాశను మనం కలిగి ఉండి మనము దిగజారిపోయిన స్థితిలోకి వెళుతున్నామంటే కారణము నేత్రాశ. ప్రపంచ జ్ఞాని, ప్రపంచంలో రాబోయే తరానికి కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళాడు. అనేక భార్యలను మరి పెట్టుకొని వారి ఆలోచన ప్రకారము అనేక దేవతల తట్టు తిరుగుతూ ఉన్నాడు. మరి ఒక చక్కని మందిరము ఆయన హస్తముల మీదుగా మరి నిర్మించినటువంటి సొలొమోను మహారాజు మరి ఇతర దేవతల తట్టు చివరి దశలో తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే నేత్రాశ. నేత్రాశ కలిగి ఉన్నప్పుడు దిగజారిపోయిన స్థితిలోకి మరి అందులోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్రాశ అనేది మన ఆత్మీయ స్థితిలో నుంచి వాటిని విడిచిపెట్టాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ అంశము గర్వము. గర్వము అనేది చాలా డేంజర్ అన్నట్టు. కోపమైన ఉండొచ్చు కానీ గర్వం ఉండకూడదు. యవన ప్రాయంలో గర్వము చాలా పతనానికి దారి తీస్తూ ఉంది. గర్వము ఒకవేళ ఉంటే మరి మనము దిగజారిపోయిన స్థితిలోకి వస్తాం. అదే అంశాన్ని మరి యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు కనుక మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, టైం లేదు కాబట్టి. 1 నుంచి 8 వచనాల్లో హిజ్కియా మహారాజు యొక్క గర్వాన్ని మనము చూస్తూ ఉన్నాం. హిజ్కియా జీవితం అంతా మనకు తెలుసు. హిజ్కియా మహారాజు మరణ రోగమును కలిగి ఉండి మరి దేవుని సన్నిధిలో అంగలార్స్తూ మొరపెడుతూ 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించమని అడుగుతూ ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మరచి తాను గర్వముతో తన సర్వ సంపదలను మరి పొరుగు దేశమైనటువంటి బబులోను రాజ్యమునకు తనకున్నటువంటి రహస్యమైనటువంటి తనకున్నటువంటి సర్వ సంపదలను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా మహారాజు రోగగ్రస్తం నుంచి విడుదల పొందుకున్నాక మరి బబులోను దేశం నుంచి దూతలు రావడం జరిగింది. మరణగ్రస్తమైనటువంటి రోగం నుంచి విడుదల పొందుకున్నావు కాబట్టి రాజు అయినటువంటి హిజ్కియాకు కానుకలను తీసుకొని వస్తుంటున్నారు. కానుకలు మరి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పత్రికలను కానుకలను తీసుకొని వచ్చినప్పుడు వారి ముందు తన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆ కింది వచనాల్లో మనం గమనిస్తే ఆ గర్వం ఏంటంటే మరి 2వ వచనంలో హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించాడు. మనము మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వారు కానీ క్లోజ్ అయిన వెంటనే మన రహస్యాలని చెప్తూ ఉంటాం. మనకు ఫ్రెండ్స్ అయిన వెంటనే మనకు ఒకవేళ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిన వెంటనే మనకున్నటువంటి రహస్య సీక్రెట్ విషయాలన్నీ మన జీవితంలో ఉన్నటువంటి రహస్యమైన జీవితాలు అభివృద్ధికి సంబంధించిన విషయాలు మనము అభివృద్ధి జరిగే ప్రణాళికలన్నిటినీ మరి ఎదుటి వారితో పంచుకుంటూ ఉంటాం. మన ప్రణాళికలన్నీ నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తితో మన విజన్ మన దర్శనాన్ని పంచుకుంటూ ఉంటాం. కానీ ఏ యొక్క దర్శనమైనా ఏ యొక్క విజన్ అయినా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద మాత్రమే పంచుకొని వారంగా ఉండాలి. ఈ లోకంలో ఎవరిని అంతగా నమ్మడానికి విశ్వసించడానికి వీలు లేదు. ఎందుకంటే వారు మానవులు కాబట్టి రేపొద్దున మనం ఎదిగితే ఓర్చుకోలేని వారు. కాబట్టి ఇక్కడ మరి హిజ్కియా రాజు ఆ బబులోను దేశం నుంచి వచ్చినటువంటి వారిని ఇంటి లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములో గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి
చూపించెను. రాజ్యంలో ఉన్నటువంటి సర్వ సంపదలు, బంగారము కావచ్చు, వెండి కావచ్చు, తైలము కావచ్చు, మరి సమస్త వస్తువులను పొరుగు దేశమైనటువంటి బబులోను రాజుకి తన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, అతిశయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన యవన సమాజమా, మనకున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు దేవుని సన్నిధిలో తప్ప, సృష్టికర్త అయిన దేవుని యొద్ద తప్ప మనము ఎవరి యొద్ద షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అపవాది అనేది ఎక్కడి నుంచో మరి సర్దిగట్టుకొని రాడు. అపవాది నీ తోటి ఫ్రెండ్లో నుంచే బయలుదేరుతాడు. అపవాది అనేది నీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అనే వారిలో నుంచే బయలుదేరుతాడు. మరి తోటివాడు బాగుపడుతున్నాడంటే ఓర్వలేక అపవాది మనలను సులువుగా చిక్కులు పెడతా ఉంటుంది, సులువుగా వేటలోనికి దించుతూ ఉంది. కాబట్టి హిజ్కియా రాజు మరి తాను రోగము నుంచి బాగైన పరిస్థితిని బట్టి 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచిన దాన్ని బట్టి గర్వపడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని మాటలు చెప్పలేక తన రాజ్యంలో ఉన్నటువంటి సర్వ సంపదలను, సైనిక స్థావరాలను, బంగారమును, వెండిని, వెలగల వస్తువులన్నిటినీ లోపలికి పిలిచి తన రహస్యాలన్నీ బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ హిజ్కియా రాజు గర్వంతో తన రాజ్యం అంతా చూపిస్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఒకానొక దినమున మరి పొరుగు దేశమైనటువంటి బబులోను దేశమునికి చెరగా కొనిపోబడ్డాడు. ఎందుకంటే ఈ హిజ్కియా బలహీనతలు అన్నీ పొరుగు దేశం రాజుకి తెలిసిపోయినాయి. కాబట్టి ఎక్కడ దెబ్బ కొడితే పడిపోతాడని ఆ హిజ్కియా రాజును మరి బందీలుగా తీసుకొని వెళ్ళినట్లు కిందున్న వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. మూడవ అంశం ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో, విశ్వాస జీవితంలో మరి గర్వము కనుక ఉంటే దాని ఫలితం ఏంటంటే చెరగొనిపోబడుట, అంటే పతనానికి నాంది. ఒకవేళ మన జీవితంలో ఆత్మీయ స్థితిలో గర్వం అనేటువంటి మరి అంశం అడ్డుగా ఉంటే ఈనాడే దాని నుంచి విడుదల పొందుకోవాలి. ఒకవేళ మరి నీవు దేవుడు ఆత్మచేత నింపబడతా ఉన్నప్పుడు, దేవుని చేత కార్యాలు జరిగిస్తున్నప్పుడు, సంఘ పరిచర్యలో మంచి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి మనకు ఒక పక్క నువ్వే కరెక్టు, నువ్వు చేస్తున్నాయని కరెక్ట్ అని ఒకవేళ నీకైనా స్వరము వినబడ్డట్టు, ఎవరి ద్వారా కూడా వినబడ్డట్టు అయితే అది గర్వానికి సూచన అని జ్ఞాపకం చేస్తున్నాను. దానిని మనము విడుదల పొందుకోవాలి. ఆ గర్వం అనే అంశాన్ని మన జీవితంలో నుంచి తీసివేయాలి. 4వ అంశము అసూయపడుట. మరి యవన ప్రాయంలో అసూయ అనేది మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి. విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనము అసూయ నుంచి విడుదల పొందుకోవాలి. ఇదే అంశము మరి సంఖ్యాకాండంలో మనం గమనిస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు కనుక చూస్తే ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో మనము ఇక్కడ మోషే, అహరోను, మిరియాములను చూస్తూ ఉన్నాం. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషేని బట్టి దేవుడు మరి చాలా సంతోషంగా ఉంటున్నాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని గ్రహించి ప్రతి అంశాన్ని మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అహరోను, మిరియాము వీరు అసూయ పడుతూ ఉన్నారు. ఇక్కడ గమనిస్తే మరి మిరియాము అసూయ పడుతూ ఉంది. మరి మాకు దేవుడు కాదా, నీకే దేవుడా, నీకేనే బయలుపరుస్తాడని మరి మోషేను గర్వపడుతూ ఉన్నారు. మోషే మీద అసూయ పడుతూ ఉన్నాడు.
మన సొంత వారే, మన కుటుంబస్తులే, మనతో స్నేహం చేసేవారే మనం ఒక మెట్టు మీదకి ఎక్కితే అప్పటిదాకా బాగా ఉంటారు, అప్పటిదాకా స్నేహం చేస్తూ ఉంటారు, అప్పటిదాకా నువ్వంటే నేను, నేనంటే నువ్వు అన్నటువంటి ఆ సహవాసంలో ఒక్క మెట్టు పైకి వెళితే అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అసూయ అనేది మొదలవుతూ ఉంది. అసూయ అనేది మొదలవుతూ ఉంది. ఇక్కడ మరి 12వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుకుందాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ మాటలు ఎవరంటున్నారంటే మిర్యాము అహరోనులు మాట్లాడుతూ ఉన్నారు. మోషే ద్వారానే పలికిస్తాడా, మోషే ద్వారానే ఆ మాటలు తెలియజేస్తాడని మరి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే అసూయ పడుతూ ఉన్నారు. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా ఆ మాట వింటున్నాడు. వారు ఎప్పుడైతే సనుగుతూ ఉన్నారో, వారు ఎప్పుడైతే గునుగుతూ ఉన్నారో, వారు ఎప్పుడైతే అసూయ పడుతూ ఉన్నారో, వారి అసూయను బట్టి యెహోవా ఆ మాట విన్నాడు. మరి మొదటి వచనంలో గమనిస్తే ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. మన జీవితాల్లో ఎవరికి వ్యతిరేకంగా విరోధముగా ఒకవేళ మాట్లాడితే తండ్రి అయిన దేవుడు వింటున్నాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు వింటున్న దేవుడు, మన దేవుడు జవాబిచ్చే దేవుడు అని మరచి మనము పక్కవారి మీద, ఎదుటి వారి మీద, మన స్నేహితుల మీద మనం ఏం చేస్తామంటే అనేకమైన మాటలు మనము మాట్లాడుతూ ఉంటాము. ఆ మాటలు ఎవరు వింటున్నారంటే 3వ వచనంలో, 12వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడనే సాక్ష్యము తండ్రి అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మిర్యాము మోషే మీద అసూయ పడడం వలన జరిగిన ఫలితం ఏంటంటే కింది వచనాల్లో కుష్ఠరోగము వచ్చి ఉంది. కుష్ఠరోగము దేనికి సాదృశ్యం అంటే సమాజాన్ని నుంచి బహిష్కరణ అనేది అర్థం. కుష్ఠరోగము వచ్చిందంటే పాలెము వెలుపల ఉండాలి. కుష్ఠరోగము తగ్గేంత వరకు సమాజంతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, మరి నీ తోటి స్నేహితులతో సంబంధం లేదు. ఒకవేళ నీకు కుష్ఠవ్యాధి అని తెలిసిన వెంటనే యాజకుడు, మరి సంఘము, సమాజము, కుటుంబము నిన్ను ఎక్కడ పెడుతుందంటే ఊరి అవతల పాలెంలో వెలివేయబడిన స్థితిలోకి నడిపించబడతాము. అనగా అసూయ అనేది కుష్ఠరోగముతో సమానము. మన జీవితంలో ఒకవేళ కుష్ఠు కనుక కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దానిని విడిచిపెట్టినట్లయితే నీలో ఉన్నటువంటి అసూయ నుంచి విడుదల పొందుకుంటావు. ఒకవేళ మనం అసూయ కలిగి ఉంటే పాలెము వెలుపల ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అనగా సమాజానికి దూరంగా ఉంటాం, జనంలోనే ఉంటాము, మనకెవ్వరు చెప్పరు, జనంలోనే తిరుగుతాము, మనతోటి ఎవ్వరు అంత ఫ్లూయెంట్గా మాట్లాడరు. కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కారణం ఏంటంటే మనలో అసూయ ఉంది. ఎవరు చెప్పకురా అసూయ ఉంది అని అనుకుంటారు, అని చెప్పలేకపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన యవ్వన సమాజమా, మిర్యాము సొంత తమ్ముడే, సొంత వారి మీదనే అసూయ పడడం వలన అసూయ ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే మరి కుష్ఠరోగము వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. మరి 5వ అంశము మరి స్వలాభాపేక్ష. యవన ప్రాయంలో స్వలాభాపేక్ష అనేది ఉండకూడదు, నాది అనే అంశం ఉండకూడదు. సొంతము కొరకే, నా యొక్క స్వప్రయోజనాల కొరకే పరిచర్యలోకి రాకూడదు, స్వప్రయోజనాల కొరకే పక్కవారితో స్నేహం చేయకూడదు, స్వప్రయోజనాల కొరకే సమాజంలో ఉన్నవారికి కావలసుకొని మనం ప్రైజ్లాడు చెప్పకూడదు, కావలసుకొని గుడ్ మార్నింగ్లు చెప్పకూడదు. మనకేదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించినట్లయితే మనకి ఏముంది అనంటే స్వలాభాపేక్ష ఉంది. ఆ స్వలాభాపేక్ష మనలను సమాజం నుంచి తరిమివేయడానికి వీలవుతుంది. ఇదే అంశాన్ని మనము వాక్యంలో గమనిస్తే ఆది కాండము
ఆది కాండము 13వ అధ్యాయము ఆది కాండము 13వ అధ్యాయంలో 11వ వచనంలో గమనిస్తే 11వ వచనము, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. అబ్రహాము లోతు వారి యొక్క సర్వ సంపదలు విస్తరించిన కొలది, వారి పనివారు విస్తరించిన కొలది, వారి సంపాదన విస్తరించిన కొలది అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు జగడాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, వారు ఫలిస్తూ ఉన్నారు. వారంతా ఒకే దగ్గర ఉండడానికి వీలైతే లేదు. కాబట్టి వారు వేరైన క్రమంలో అబ్రహాము ఒక మాట అంటాడు, నీవు తూర్పు వైపు వెళితే నేను పడమర వైపు వెళతానంటాడు. అయితే లోతు మరి లోకానుసారంగా మరి పచ్చటి బయలులు, మంచి గడ్డి ఉన్నటువంటి ప్రాంతము యోర్దాను ప్రాంతం అంతటిని తూర్పుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తూర్పు ప్రాంతమంతా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని మరి లోతు తీసుకున్నాడు. ఆ ప్రాంతమే సొదొమ గొమొర్రా ప్రాంతము. అందమైన ప్రదేశాన్ని చూసుకున్నాడు. మంచి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాన్ని తీసుకొని మరి ఆయన స్వలాభాపేక్ష కొరకు సొంతానికి మరి ఆ అబ్రహాముతో వచ్చినటువంటి లోతు పంపకాలకు వచ్చేసరికి తానే ముందుగా తీసుకున్నాడు. అబ్రహాముతో వచ్చి అబ్రహాముతో ఇంతకాలం ఉండి పంపకాలు చేస్తే మరి అబ్రహాముకు రాళ్ళు, రప్పలు, కొండలున్న ప్రాంతం ఇచ్చి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం అందటినీ లోతు తీసుకొని సొంత లాభాపేక్ష కొరకు, స్వలాభాపేక్ష కొరకు మరి సస్యశ్యామలం లాంటి తూర్పు ప్రాంతాన్ని తీసుకున్నాడు. యోర్దాను ప్రాంతాన్ని తీసుకొని యోర్దాను ప్రాంతం అంతటిలో మరి విరజిల్లుతూ ఉన్నప్పుడు అందులో మరి స్వలాభాపేక్షతో ఉండడం వలన సొదొమ గొమొర్రా పట్టణం ఏమైంది? మరి అగ్నిగంధకాలతో కాల్చబడింది. పాపము విస్తరించిపోయింది. దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే లెక్క లేదు, సృష్టికర్త అంటే నమ్మకం లేకుండా మరి మన జీవితాల్లో కూడా ఉండకూడదు. ఒకవేళ దేవుడు మనల్ని హెచ్చించి మనను ఉన్నతమైన స్థితిలో ఉంటే దీనికి అంతటి కారణము నా ప్రభు అని చెప్పాలి. నీ ఫ్రెండ్స్తో చెప్పాలి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని మనం చెప్పగలగాలి. ఈ మాటలు చెప్పలేకపోతే మనం నిజంగా స్వలాభాపేక్షము కలిగిన వారమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మన జీవితంలో స్వలాభాపేక్ష కలిగి ఉన్నప్పుడు సొదొమ చే తిరస్కరింపబడ్డట్టు లోతు తిరస్కరించబడ్డాడు. మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వెలివేయబడ్డట్టు మన జీవితంలో నుంచి వెలివేయబడతాం. కాబట్టి యవన ప్రాయంలో మీకు చక్కటి జీవితం ఉంది, అందమైన జీవితం ఉంది. మరి రాబోయే మరి పరిచర్యలు, రాబోయే ప్రణాళికలు అన్నీ మీ యొక్క మరి మీ ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తంలో జరిగించినట్లయితే మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉంటారు. దేవుని ప్రణాళికలో మీరు ముందుంటారని జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అంశము, మరి ఇక్కడ 6వ అంశంలో గమనిస్తే మరి త్వరగా ముగిస్తాను. పేతురును మనకందరికీ తెలుసు. 12 మంది శిష్యుల్లో పేతురు కూడా ముఖ్యుడే. పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు ప్రియమైన శిష్యులే. ప్రభువైన క్రీస్తు ఏ పని జరిగించాలన్నా, ఏ పరిచర్య జరిగించాలన్నా, ఏ ఆలోచన జరిగించాలన్నా ముగ్గురిని ఆంతరికంగా పేతురు, యాకోబు, యోహానులతో పంచుకునేవాడు. రూపాంతర కొండ మీద రూపాంతరం చెందే సమయంలో కూడా ముగ్గురున్నారు. మరి గెత్సెమనే తోటలో కూడా ప్రశాంతంగా దేవునితో గడిపేటప్పుడు 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. కానీ అందులో నుంచి ముగ్గురిని మరలా ముందుకు తీసుకెళ్ళి వారితో సంభాషిస్తూ ఉన్నాడు. మరి ప్రభువైన క్రీస్తుకు ఆంతరంగికంగా ఉన్నటువంటి పేతురు మరి ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన నీళ్ళ మీద నడిచే ధన్యత దేవుడిచ్చాడు. నీళ్ళ మీద నడవడం అంటే
ప్రపంచంలో ఇప్పటి వరకు రాబోయే యుగం వరకు ఈ భూప్రపంచం ఉన్నంత వరకు మనుషుడు నీళ్ళ మీద నడిచిన చరిత్ర లేదు. అలాంటి చరిత్ర కలిగినటువంటి పేతురు నీళ్ళ మీద నడుస్తూ మరి ఏం చేశాడంటే మరి ఎదురుగా కనబడే పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాడు, అనగా లోకం వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు వెళుతున్నప్పుడు ఆయనను గురి పెట్టుకొని పరిగెత్తే వారంగా ఉండాలి. నీ ప్రయాణంలో ఆయనను, యేసు క్రీస్తును మనము ముందు పెట్టుకున్నట్లయితే లోకము మనకు కనబడదు. లోకములో మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనలను అణువున అడుగడుగున మనలను పట్టి పీడిస్తున్నప్పుడు అవేవి మనకు తెలియదు అనుకోవాలంటే మనము పేతురు నీళ్ళ మీద నడుస్తూ దేవుని వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. మరి లోకం వైపు చూసినప్పుడు నీళ్ళలో నుంచి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. నేను ఈరోజు యవన ప్రాయంలో ఉన్నవారు పడిపోయిన స్థితిలో ఉన్నారంటే వారు లోకం వైపు చూస్తున్నారు. వారు లోకంలో ఉన్నటువంటి అంశాల వైపు చూస్తున్నారు కాబట్టి పడిపోతూ ఉన్నారు. జీవితాలు పతన అవస్థలోకి నడిపిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ యవనులు అనేకులు దేవునికి సమీపంగా ఉండి దేవుని ఆత్మ కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. బైబిల్ అంతటిలో గమనిస్తే దేవుని పిలుపును అంగీకరించిన వారు యవనస్తులు మాత్రమే. యవన ప్రాయము శ్రేష్టమైన జీవితము. ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు నీ యొక్క ప్రణాళిక అంతటిని ఆయనకు అప్పజెప్పినట్లయితే ఆయననే జీవితాంతం వరకు పడిపోకుండా నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తున్న. చివరిగా మరి కొరంతి సంఘమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరంతి సంఘము, మొదటి కొరంతీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. స్వయంగా హెచ్చించుకుంటున్నారు. కొరంతీలకు రాసిన పత్రికలో మొదటి కొరంతీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇక్కడ ఈ అంశంలో స్వయంగా హెచ్చించుకొంటున్నారు. మా సంఘం అంటే పెద్ద ప్రఖ్యాతి కలిగినటువంటి సంఘం. మా కుటుంబం అంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కుటుంబం. నా పేరంటే మా కళాశాలలో కానీ, మా ఫ్రెండ్స్ మధ్యలో కానీ, మా యొక్క వ్యాపార మధ్యలో కానీ నేనే ముందు అని మనకు మనమే హెచ్చించుకొంటూ ఉన్నాం. ఆ హెచ్చించుకోవడం వలన మన జీవితాలు ఏమవుతున్నాయంటే దేవుని చేత శిక్షింపబడుతూ ఉన్నాం. అనగా దేవుని ఆత్మ అనేది మనలో నుంచి వెడలి దేవుని చేత శిక్షింపబడుతున్నాం. అనగా మనం ఒకప్పుడు ఉన్నతమైన విద్య కలిగిన వారమే, మనకే ఉద్యోగం వస్తుందన్నటువంటి ఆలోచన కలిగిన వారమే, మనకే మొదటి ర్యాంక్ వస్తుందన్నటువంటి తలాంపు కలిగి ఉన్నప్పుడు మనము గర్వము చేత మరి మనకు మనమే హెచ్చించుకోవడం వలన పడిపోయిన స్థితిలో ఉన్నాం. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే వాటిలో నుంచి విడుదల పొందుకుందాం. రేపు మన స్నేహితుల మధ్యలో, మన బంధువుల మధ్యలో, మన సమాజం మధ్యలో, పొరుగు సంఘాల మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు మీరు మంచి స్థితిలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీ భవిష్యత్తు ఏంటి అని అడిగితే మనము ఉన్నతంగా ఉన్న స్థితిని చెప్పాలి. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మరి దేవునికి అవమానం. మన సాక్ష్యము మరి దినదినము హెచ్చింపుగా ఉండాలి. యవన ప్రాయంలో దేవుని కాడి మోసేవారంగా ఉండాలి. ఒకవేళ మనము పడిపోయిన స్థితిలో ఉండొచ్చు, దేవుని ఆత్మచేత నింపబడి లేపబడి ఒకరికొకరు పురికొల్పుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని యవన సమాజమా, ఈ 7 అంశాలు చిన్న చిన్న పొరపాట్లు, ఇవి పెద్దగా మనకు మనము చేసుకునే కాదు, మనం కావలసుకొని ప్రణాళికలు వేసుకొని పొరపాట్లు చేసినవి అయితే కావు. అనుకోకుండా యాక్సిడెంటల్గా జరుగుతున్నటువంటి పొరపాట్ల నుంచి
నేను విడుదల పొందుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే సోమరితనాన్ని విడిచిపెట్టు వారంగా ఉండాలి. మన జీవితంలో రెండవ అంశము నేత్రాశ నుంచి విడుదల పొందుకోవాలి. మూడవ అంశము, ఒకవేళ మన జీవితంలో గర్వము గనక ఉంటే ఇప్పుడే వాటిని విడుదల పొందుకోవాలి. అసూయ పడటము మానేసుకోవాలి. స్వలాభాపేక్ష నుంచి విడుదల పొందుకోవాలి. మరి పేతురు నీళ్ళ మీద నడిచి లోకం వైపు చూశాడు. మనము ఎట్టి పరిస్థితిలో ఉన్నాం. మన స్థితి బాగలేకపోయినా లోకం వైపు చూడొద్దు. నీ పరిస్థితి బాగలేకపోయినా ఈరోజు ఉన్నతంగా ఉండొచ్చు, రేపు పరిస్థితి బాగలేకపోవచ్చు. నీ వ్యాపారంలో లాస్ రావచ్చు, నీ ఉద్యోగంలో ఒక మాట పడవచ్చు, నీ ఉద్యోగంలో ఒక రిమార్క్ రావచ్చు. ఏది ఏమైనా లోకం వైపు చూసి నడవకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు చూసి నడవాలి. మరి మనము స్వయంగా ఇచ్చించుకొనకుండా దేవుని శిక్ష నుంచి విడుదల పొందుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సామెతల్లో 15వ వచనంలో, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారు అనగా లోకము, లోకములో ఉన్నయన్నీ సోమరితనము, నేత్రాశ, గర్వము, అసూయ, స్వలాభాపేక్ష, ఇవన్నీ లోకంలో ఉన్నవారికి ఉన్నటువంటి సుగుణాలు. అవి మనకు ఉండకుండా ఉండాలని మరి దావీదు మహారాజు అయినటువంటి సొలొమోను సామెతల ద్వారా నీకు నాకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరం తలలు వంచుదాం. ఇక నుంచి ఒకవేళ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడేమో, ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడేమో, ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుని అందే అతిశయపడాలి. దేవుని అందే మనము స్తుతించే వారముగా ఉండాలి. ఈ 7 అంశాలు మన జీవితంలో లేనట్లయితే ఈ చిన్న చిన్న పొరపాట్ల నుంచి విడుదల పొందుకోవాలి. ఒకవేళ వీటన్నిటి ఉంటే ఇప్పుడే వదిలేసి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం జరిగిస్తూ ఉంది. దేవుడు మన మాటలన్నీ వింటున్నాడు. యెహోవా మాట వింటున్నాడు. కాబట్టి మరి మనము తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నామన్న సత్యం ఎరగాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు అయ్యా. ఇంత మట్టుకు నా తండ్రి, యవన సమాజంలో ప్రభువా, మేమందరం నీ లేఖనములు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ధ్యానించి ఉన్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి నీకు వ్యతిరేకమైన కార్యాలన్నిటిని తండ్రి యేసు నామంలో బంధిస్తూ ఉన్నాం. ఇక నా తండ్రి, మేము జీవించాలంటే నీ కోసమే జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన యవన సమాజం అంతటిని తండ్రి నీ యొక్క ప్రేమ కలిగిన హస్తముల తండ్రి, నీ హస్తము చాటి దీవించుము నాయన. బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి. ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను వ్యాపారాలను దయచేయండి. ఇంకా వారికి ఉన్నటువంటి తలంపులన్నిటిని తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తూ నాయన, కూడి వచ్చినటువంటి యవన సమాజం అంతటిని, ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కమిటీ మెంబర్లందరినీ తండ్రి నీ యొక్క హస్తంలో వారిని దాచుకొని నాయన, లోకమాలిన్యం అంటకుండా తండ్రి, నా కుమారుడా, ఈ నాయన నీవు ఈ మార్గం నుంచి వెళ్ళకుమనే రీతిగా వెళ్ళకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనములు మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, యవన సమాజ కమిటీ అందరికీ నా యొక్క శుభములను వందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంత మంచి వర్తమానం అందించిన టూరింగ్ పాస్టర్ అక్నపల్లి ప్రకాశ్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను.